वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి। ఈ యొక్క సత్యార్థ ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం। ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ। నమస్తే। ఇదంతా బాన్స్వాడ వాళ్ళు ఈ యొక్క అథర్వ వేదము దశమ మండలం ఇక్కడ మంది ఉన్నారు, అక్కడ లేరు। ఎందుకంటే గురుకుల 8వ సూక్తం లోపల 7వ సూక్తం లోపల ఏ పురుషే బ్రహ్మ విదుః తే విదుః పరమేష్ఠినం యో వేద పరమేష్ఠినం యశ్చ వేద ప్రజాపతిం జ్యేష్ఠం ఏ బ్రాహ్మణం విదుః స్కంభం అనుసంవిదుః। ఇది మొదటి మంత్రం। ఎవరైతే ఏ పురుషులైతే, పురుషులు అంటే ఇక్కడ పురుషార్థం చేసేవారని అభిప్రాయం, అంతేగాని ఇది పురుషుల గురించి చెప్పారు స్త్రీల గురించి చెప్పలేదు అని కాదు। పురుష శబ్దానికి ఏమర్థం అంటే ఎవరైతే పురుషార్థం చేస్తారో, నిరంతరము సక్రియంగా ప్రయత్నశీలురై ఉంటుంటారో అటువంటి వారి గురించి। ఏ పురుషే బ్రహ్మ విదుః, బ్రహ్మ అంటే ఈశ్వరుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నశీలురై ఉండి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారో తే విదుః పరమేష్ఠినం, అటువంటి వారు, ఆ ప్రయత్నశీలురు, నిరంతరంగా సాధన చేసేటువంటి వారు విదుః పరమేష్ఠినం। విద జ్ఞానే ధాతువుతోటి ఈ యొక్క విదుః శబ్దం, విదుః అంటే తెలుసుకుంటారు। ఏం తెలుసుకుంటారు అంటే పరమేష్ఠినం। పరమేష్ఠినం అంటే ముక్త ఆత్మల నివాసం, పరమేశ్వరుని యందు ఈ జీవన్ముక్తి పొందినటువంటి ఆత్మల గురించి, ఆత్మల యొక్క నివాస స్థానం గురించి ఈ రహస్యాన్ని సాంకేతికంగా దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం 9వ సమోల్లాసంలో చెప్పాడు। జీవన్ముక్తిని పొందినటువంటి వారు ఎక్కడికి వెళ్తారు అంటే ఈశ్వరునిలోకి వెళ్తుంటారు। ఈశ్వరునిలోకి వెళ్ళి ఏం చేస్తుంటారు అని అంటే ఈశ్వరుడు ఎక్కడ లేడని వెళ్ళడం అని అంటే ఈ యొక్క షట్చక్రాల ద్వారా ఈ యొక్క ఇంద్రియాలను జయింపజేసి ఈ శరీరం నుంచి దేహం బయటికి పంపిస్తూ ఈ దేహం అనేటువంటి సంకుచిత స్థితి నుంచి విశాల దృష్టికోణం అనేటువంటి భూః పునాత్ శిరసి, భువః పునాత్ నేత్రయోః, స్వః పునాత్ కంఠే, ఓమః పునాత్ హృదయే, జనః పునాత్ నాభ్యాం, తపః పునాత్ పాదయోః। ఈ స్థితి నుంచి సత్యం పునాత్ పునఃశిరసి, సత్యం పునాత్ పునఃశిరసి, ఖం బ్రహ్మ పునాత్ సర్వత్ర। పునఃశిరసి అన్నప్పుడు ఎక్కడి నుంచి అయితే ఏ ఉన్నత స్థితి నుంచి అయితే, ఏ ఉత్కృష్ట జ్ఞాన స్థితి నుంచి అయితే, స్వర్గ సుఖం నుంచి అయితే దిగజారినటువంటి ఆత్మను మళ్ళీ అదే స్థితికి తీసుకురావడం, జ్ఞాన స్థితికి, విజ్ఞానవంతమైనటువంటి స్థితికి తీసుకురావడం। ఆ తర్వాత ఏ దేహంలో ఉండేటువంటి ఈ యొక్క బుద్ధి, ఈ ఆలోచన, ఈ యొక్క ఇంద్రియాల స్థితి నుంచి ఖం బ్రహ్మ పునాత్ సర్వత్ర ఈశ్వరుడు అంతటా విద్యమానమై ఉంటాడు కాబట్టి ఆ అంతటా ఉండేటువంటి పరమేశ్వర సాన్నిధ్యానికి దూరమును విడిపోయి వచ్చినటువంటి ఆత్మీయులు ఏ రకంగానైతే వచ్చి
అమాంతం ఆలింగనంలో తన్మయత్వమైపోతుంటారో ఆ రకంగా ఇన్నాళ్ళు ఈ భవబంధాల్లో సుఖ దుఃఖాలలో ఇమిడిపోయినటువంటి జీవాత్మల పరమాత్మని చేరుకొని ఆ పరమాత్మలో తన్మయత్వ భావంతో ఆ యొక్క పరమేశ్వరుని అనుభూతిని పొందుతుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు ఏ రకంగానైతే దూరంగా ఉన్నటువంటి వాళ్ళు దగ్గరయ్యి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రిని కలుసుకొని ఇంటి పరిస్థితి ఏంటి, ఉద్యోగం ఏముంటది, వ్యాపారం ఏమున్నది, ఏం చేస్తున్నాడు, ఎలా బ్రతుకుతున్నారు అనే విషయాలు ఎట్లయితే తెలుసుకుంటారో, దయానంద సరస్వతి సత్యార ప్రకాశంలో చెప్తున్నటువంటి ప్రమాణం ఏంటంటే, సృష్టి వ్యవస్థను భగవంతుడు ఎలా చేస్తున్నాడు, ప్రళయ వ్యవస్థను ఎలా చేస్తున్నాడు, ప్రళయంలో జీవాత్మలు ఏమైపోతున్నవి అనేటువంటి రహస్యాన్ని జీవాత్మలు తెలుసుకుంటారు. ఇవి ఇప్పుడు ఎట్లా అంటే, మరి ఈ జన్మలలో ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోలేరు అని అంటే, మనము గూడు కట్టుకొని ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లో జరిగే విషయాలు పక్కింటి వాళ్ళకి తెలియవు, పక్కింట్లో జరిగే విషయాలు మన ఇంట్లోకి ఎట్లయితే తెలియవో, ఆ తెలుసుకోవడానికి ఏవైతే కళ్ళను మనం ఆధారంగా చేసుకున్నామో ఆ కళ్ళకు ఈ ఇంటి యొక్క 4 గోడలు ఏ రకంగా అయితే అడ్డుగా వస్తుంటాయో, ఇది భౌతిక పరకంగా ఎట్లయితే కనబడదో, ఈ యొక్క ఆధ్యాత్మికంలో ఈ జీవాత్మ తన పూర్వజన్మల యొక్క కర్మఫలం మిడిమిడి జ్ఞానంతోటి ఆ జ్ఞానంలోనే అంతలోనే చూసుకోగలదు. ఎట్లయితే మనం ఈ దేహంలో ఉన్నప్పుడు, స్త్రీదేహంలో ఉన్నప్పుడు 24 గంటలు స్త్రీ తన గురించే ఆలోచిస్తుంటది, పురుష శరీరంలో ఉన్నటువంటి ఆత్మ తన గురించే ఆలోచిస్తుంటది. ఇంకా మహా ఎక్కువ అంటే తన పిల్లల గురించి, తన కుటుంబం గురించి, తన ఇంటి గురించి, తన సుఖ సంతోషాల గురించే ఆలోచిస్తుంది. కానీ ఎవరో అపరిచితులైనటువంటి వాళ్ళ గురించి తెలుసుకునేటువంటిది, వాళ్ళ గురించి ఆలోచించేటువంటిది చాలా అరుదుగా ఉంటారు. వారు పరోపకార ప్రియులు, ఈ ఋషులు, మహర్షులు, తపస్వీలుగా ఉంటుంటారు. దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎవరైతే ఈ బ్రహ్మతత్వమును తెలుసుకుంటారో అటువంటి వారే పరమేష్ఠినం అంటే పరమేష్ఠి మండలం అంటే ముక్తాత్మల యొక్క నివాస స్థానం. యో వేద పరమేష్ఠినం, ఎవరైతే పరమేష్ఠి మండలాన్ని తెలుసుకుంటారో, ముక్తాత్మల యొక్క స్థితిని తెలుసుకుంటారో, యశ్చ వేద ప్రజాపతిం, అటువంటి వారే ప్రజాపతి అంటే ఈ యొక్క సర్వ జీవాత్మల యొక్క స్వామి, నాయకుడు, పరిపాలకుడు, పాలన చూసేటువంటి స్వామి ఈశ్వరుడు, అతని గురించి తెలుసుకుంటాడు. జ్యేష్టం ఏ బ్రాహ్మణం విదుహు, ఎవరైతే ఇంత పెద్ద పరమేశ్వరీయ ఉనికిని తెలుసుకుంటారో, తే స్కంభం అను సంవిదుహు, వారు ఇప్పుడు పిల్లవాడు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నటువంటి వాడు అనుకోకుండా తల్లిదండ్రుల ఒడిలోకి వస్తే ఎంత కిలకిలమని సంతోషపడుతూ ఉంటుంటాడో, ఆ రకంగా పరమేశ్వరుని యొక్క పరమ ఆనందాన్ని వారు పొందుతుంటారు. అందుకని ఇది మనం రోజు ఏదైతే సంకేతాన్ని బట్టి, విత్తనాన్ని బట్టి, పంట సాగును బట్టి వ్యవసాయదారుని ఎట్లయితే గుర్తిస్తున్నామో, ఆ రహస్యాన్ని మనం పూర్వాభ్యాసంగా ప్రతిదినం చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఈ ప్రమాణం దొరికిందనమాట. ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క పరమేశ్వర పురుషుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో, ఇంకా తర్వాత మంత్రంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, యత్ర దేవ బ్రహ్మవిదో బ్రహ్మ జ్యేష్టం ఉపాసతే, ఎక్కడైతే దేవో వై విద్వాంసులు అని అంటే అలంకరణతోటి, వస్త్రధారణతోటి, తిలక ధారణతోటి, యజ్ఞోపవీతం వేసుకున్నంత మాత్రాన వాళ్ళు పండితులు కారు. ఎవరిలోనైతే పాండిత్యం ఉంటుంటారు, ఎవరైతే అజ్ఞానాన్ని దూరం చేస్తూ మన విజ్ఞానాన్ని పెంచుతూ మనల్ని తెలివిమంతులు చేస్తుంటారో వారు విద్వాంసులు. అటువంటి వారు బ్రహ్మతత్వమును తెలుసుకునేటువంటి వారు. ఆ బ్రహ్మ ఎవరు అంటే, బ్రహ్మ జ్యేష్టం, అన్నింటికంటే గొప్పవాడు. ఉపాసతే, ఈ విద్వాంసులందరూ అతన్ని ఉపాసిస్తుంటారు.
మనందరి చేత ఉపాసింపజేస్తుంటారో, తాను తెలుసుకుంటారో, మనందరి చేత తెలుసుకోజేస్తుంటారో అటువంటి వారు. యో వై తాన్ విద్యాత్ ప్రత్యక్షం సా బ్రహ్మ. ఈ రకంగా తెలుసుకునేటువంటి వారే ప్రత్యక్షంగా ఆ భగవంతుని అనుభూతిని పొందుతారు, అనుభవోపేతంగా తెలుసుకుంటారు. బ్రహ్మ వేదితా స్యాత్. ఈ ప్రయత్నం ద్వారానే ఆ పరమేశ్వరుడు మనందరి చేత తెలుసుకునబడేటువంటి వాడు, తెలుసుకోబడ్డవాడు అవుతాడు. అందుకని ఇంకా ఇంకా స్థూలమైనటువంటి రహస్యాన్ని చెప్తున్నాడు. ఏమిటి అనంటే, యో వేతసం హిరణ్యయం తిష్టంతం సలిలే వేద సా వై గుహ్య ప్రజాపతి. యో వేతసం, ఏదైతే ఈ బంగారం, హిరణ్యం అంటే బంగారం, హిరణ్యయం, ఈ బంగారాన్ని కరగదీసి కరగబెట్టి ఆభూషణం చేసి దానికి దాన్ని ఏమంటారు, ఇంగ్లీష్లో అయితే ఫెన్సింగ్ అంటారు, తెలుగులో ఏమంటారు మరి శబ్దం దొరకట్లేదు. దానికి కళ, మెరిసేటువంటి కళ తీసుకొస్తుంటారు. అటువంటి ఆ రకంగా మెరిసేటువంటి ఆ మెరుపుదనం, ఆకర్షణ. మరియు సలిలం, సలిలం అంటే ఏదైతే తరళత్వం నుంచి జిగటగా మారి ఘనత్వ రూపం దాలుస్తూ ఉంటుంటుందో ఆ సలిలం అనేటువంటిది ఆ యొక్క చిక్కబడేటువంటి తత్వాన్ని సలిలం అంటుంటారు. ఆ యొక్క రహస్యాన్ని ఇప్పుడు మనం పాలు తోడబెట్టినప్పుడు, పాలు పితికేటప్పుడు, వేడి చేసేటప్పుడు ఒక రకంగా ఉంటుంటాయి, తోడుకుంటుంటే ఒక్కొక్క అణువు ఇంకొక అణువుతో తోడై తరళము నుండి ఘనీభవిస్తూ చిక్కబడుతూ ఉంటుంటుందో అటువంటి ఆ చిక్కబడేటువంటి తత్వం అంటే ఇంకొకరిని కలుపుకునేటువంటి తత్వం, కలుపుగోలుగా ఉండేటువంటి తత్వాన్ని ఎవరైతే చూస్తారో సా వై గుహ్య ప్రజాపతి. ఆ రకంగా ఈ సమస్త జీవ జంతువులను, సమస్త 84 లక్షల జీవరాశులను అన్నింటినీ తనలో ఇమిడ్చుకొని, ఈ ప్రకృతిని అంతా తనలో ఇమిడ్చుకొని, ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాన్ని అంతా సృష్టి వైచిత్రంగా మనందరి ముందు ప్రదర్శించి చూపిస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడే అభివ్యక్తం అవుతుంటాడు. కాబట్టి పరమేశ్వరుని మనం ఒక్క వ్యక్తిగా ఏ రకంగానైతే మనం పరస్పరం ఒకరికొకరం మనం శరీరాలను ఎట్లయితే చూసుకుంటున్నామో, పరమేశ్వరుడు ఆ రకంగా కనబడడు. అదంతా ఒట్టి అబద్ధం. అనుభవోపేతంగా ఈ రహస్యాన్ని ఎంత లోతుగా చూపిస్తున్నాడు అని అంటే, పిల్లలకు పసితనం నుంచే ఈ అలవాటు చేస్తున్నాడు. పసితనం నుంచే ఏమని చెప్తున్నాడు అంటే, పిల్లవాడికి ఆకలేస్తే ఏడుస్తున్నప్పుడు ఎవరు దగ్గరికి తీసుకున్నా అతనికి తృప్తి లేదు. స్త్రీమూర్తులు ఎంతమంది దగ్గరికి తీసుకున్నా అతనికి తృప్తి లేదు. వాళ్ళ అమ్మ కావాలి. ఎట్లయితే కళ్ళతో చూస్తూ గుర్తుపట్టే స్థితికి వచ్చినప్పుడు ఎంతమంది దగ్గరికి వచ్చినా కూడా వద్దు అని ఏడుస్తుంటాడు. అమ్మ కావాలి అంటే అందరూ స్త్రీలే, అందరూ అదే రకంగా వస్త్రధారణ చేస్తుంటారు, అదే రకంగా ప్రేమతోటి దగ్గరికి తీసుకుంటారు. కానీ ఆ స్పర్శ నాకు కావలసిన స్పర్శ కాదు, నాకు కావలసినటువంటి ఆత్మీయత లేదు, ఆ ఆత్మీయత పంచేటువంటి ఆ అమ్మనే నాకు కావాలి అనేటువంటి పిల్లల నుంచి, ఆ పసితనం నుంచి మనకు అలవాటు చేస్తున్నాడు భగవంతుడు. గుర్తుపట్టాలి. ఈ రకంగా నువ్వు కళ్ళకు కనిపించినంత మాత్రాన ప్రతి స్త్రీ అమ్మ కాలేదు, ప్రతి పురుషుడు నాన్న కాలేడు. నాన్నలో నా అనే తత్వము అభివ్యక్తం కావాలి, తల్లిలో తల్లడిల్లే తత్వం కావాలి, ఆత్మీయ మమకారం పంచేటువంటిది నువ్వు గుర్తించుకో అని చెప్పేసి పసితనం నుంచే పిల్లలకు నేర్పిస్తున్నాడు. అందుకని ఈ యొక్క భగవంతుడి ఆధ్యాత్మిక దృష్టిలో, ఆధ్యాత్మిక క్షేత్రంలో భగవంతుణ్ణి గుర్తుపట్టాలి అంటే కంటికి కనపడే రూపముగా మనం గుర్తుపట్టకూడదు. కంటికి కనపడేదంతా అవిద్య, కంటికి కనపడేదంతా నాశనం అయ్యేటువంటిది, కంటికి కనపడేదంతా నేను కాదు, నాది అని అంటే, నడవలేని వారు కర్ర సహాయం, చూడలేని వారు కళ్ళద్దాల సహాయం, వినలేని వారు వినికిడి యంత్రాల ద్వారా ఎట్లయితే ముందుకు పోతున్నారో, ఈ యొక్క కనబడే రూపం అనేటువంటిది నశించేటువంటిది. ఈ కళ్ళు నేను కాదు, కళ్ళ ద్వారా
ఈ యొక్క భూః పునాతు నేత్రయో భువః పునాతు నేత్రయో భువః పునాతు భువః అంటే దుఃఖం, భూః అంటే ప్రాణధారణ, భువః అంటే దుఃఖం దూరం చేసుకునేటు, దుఃఖం దూరం చేసేటువంటి. ఎవరు దుఃఖం దూరం చేస్తారు అంటే ఎవరైతే ఈ యొక్క భవబంధాలతోటి ఈ సృష్టిని రచించి మనకు ఈ యొక్క స్త్రీ పురుష జన్మలతోటి కర్మఫలాన్ని అనుభవింపజేస్తున్నటువంటి అతడే మనకి ఈ జన్మ ఇచ్చి మనకు ఒక అవకాశం ఇచ్చాడు, నీ దుఃఖం నుంచి నువ్వు తరించుకో అనేటువంటి ఆ రకంగా ఈ దుఃఖాన్ని దూరం చేసేటువంటిది పరమేశ్వరుడు. కాబట్టి నేత్రయోహో అనే ప్రకరణం ఎందుకు వచ్చింది అని అంటే, నేత్రయోహో అన్న దాంట్లో ద్వివచనం, సప్తమి విభక్తి ద్వివచనం. ఈ ద్వివచనం ఏమిటి అంటే, ఒకటేమో ఈ చర్మచక్షువులు, ఇంకొకటి బుద్ధి ప్రజ్ఞాచక్షు. ఈ రెండు కళ్ళతో చూసేవారు దానిని ప్రజ్ఞాచక్షు అంటుంటారు. అదే ఈ రెండు కళ్ళు లేనటువంటి వారు ఆ ప్రజ్ఞ బుద్ధితోటే. అందుకే దయానంద సరస్వతి యొక్క గురువు విరజానంద దండిని ప్రజ్ఞాచక్షు, ప్రజ్ఞ అంటే బుద్ధి, మేధా బుద్ధితోటి, ఈ రెండింటితోటి, కళ్ళతో చూడగానే కాదు, కళ్ళతో చూసింది లోపటికి వెళ్ళి నిర్ణయించి మళ్ళీ మనకు తెలివికి అందజేస్తుంది అన్నమాట. అందుకని మనం అద్దం ముందు నిలబడితే మన కుడి చేయి ఎడమవైపు కనబడితే ఎడమ చేయి కుడి వైపు కనబడుతుంటది. మనకు డాక్టర్ దగ్గరికి పోయి కళ్ళ పరీక్షలు చేస్తున్నప్పుడు కూడా ఆ అక్షరాలు ఎలా కనిపిస్తాయంటే కుడిది ఎడమకు, ఎడమది కుడికి ఇట్లా తిరిగినట్టు కనబడుతుంటాయి. అవన్నీ ఉల్టా పెడుతుంటారు. మరియు వాహనాల ముంగట అంబులెన్స్ అని రాసేది ఉల్టా అక్షరాలు రాస్తుంటారు మనకు సరిగ్గా కనబడాలని. అందుకని కళ్ళతో చూసింది సరైంది కాదు, లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రెండు కళ్ళ నరాల ద్వారా లోపల పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్, ఆ గ్రంథిలో ఉన్నటువంటి జీవాత్మకు అందాలి జ్ఞానం. అందుకని దాని గురించి చెప్తున్నాడు అన్నమాట. ప్రజాపతి చరతి గర్భే, ఈ యొక్క పరమేశ్వరుడు ఎక్కడో లేడు, మనందరిలోనే ఉన్నాడు. ఈ దేహంలో ఉన్నప్పుడు దేహంలో ఉన్నాడు. ఈ యొక్క మార్జన మంత్రాల ద్వారా దేహాతీతమైన స్థితికి దయానంద సరస్వతి మనల్ని ఈ సాధన ద్వారా దేహాతీత స్థితికి, ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర ఉన్నటువంటి దేహంలో ఉన్నప్పుడు పరమేశ్వరుడు దేహంలోనే ఉంటాడు. దేహంలో ఎక్కడ ఉంటాడు అంటే దేహంలో నివసించేటువంటిది ఈ స్థానం సుషుమ్న నాడి. సుషుమ్న నాడి ఎక్కడ ఉంటది అంటే ఈ యొక్క వెన్నెముక పై భాగము, శిరస్సులో చిన్న మెదడు, రెండు పెద్ద కుడి ఎడమ ఈ మెదడులు, 3 మెదడులు కలుస్తున్నటువంటి దగ్గర కింది నుంచి వెన్నెముక వచ్చి కలుస్తుంటది. కాబట్టి ఇక్కడ మస్తిష్కంలో దాన్ని సుషుమ్న నాడి అంటుంటారు. ఆ సుషుమ్న నాడిని మనం లౌకిక భాషలో బ్రహ్మరంధ్రం అంటుంటాం. బ్రహ్మ అంటే పరమాత్మ. ఈ యొక్క 3 కపాలముల యొక్క మధ్యలో దీన్ని సీమంతం, ఇవి అతుక్కునేటప్పుడు సీమంతమైన సంస్కారం అని చెప్పేసి దయానంద సరస్వతి గర్భంలో ఉన్నటువంటి శిశువుకు ఈ 3 కపాలములు అతుక్కునేటువంటి స్థితికి అక్కడ ఒక శుభ సందరంగా ఉత్సవం చేయడం, యజ్ఞం చేయడం, పండితులతోటి ఆశీర్వాదం ఇప్పించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క బ్రహ్మరంధ్రము అనడం జరుగుతుంటది. దీనికి ఇక్కడ ఈశ్వరుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే సుడి ఉంటుంటది. సుడి ఇంకా వేరే రకంగా కొంతమందికి మరొక చోట కూడా ఉంటుంటది, శరీరంలో వీపులో కూడా ఉంటుంటది, చాలా చోట్ల ఉంటుంటది. కానీ ఇక్కడ ఈ 3 మెదళ్ళు అతుక్కునేటువంటి ఇక్కడ జుట్టు పెట్టుకోవడం దేనికి అంటే, జుట్టు పెట్టుకోవాల్సినటువంటి అవసరం అది హిందుత్వంది కాదు, మరియు ఆర్య సమాజకులది అంతకంటే కాదు, పండితులది మరి కాదు. ఈ జుట్టు పెట్టుకునేది దేనికి అంటే ఈ సుషుమ్న నాడి, ఈ బ్రహ్మరంధ్రానికి దెబ్బ తగలకుండా ఉండడానికి. ఇది మనం ఎట్లెట్లా సాధన చేస్తూ ఉంటుంటాము. ఈ యొక్క బాహ్యాభ్యంతర విషయాక్షేపి ప్రాణాయామం చేసినప్పుడు, బాహ్య కుంభకం చేసినప్పుడు ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు తెలియదు. కాబట్టి వారు చేసేటువంటి పురుషార్థంతో ఎవరికైతే ఊర్ధ్వరేతస్సులై ముందుకు నడుస్తూ ఉంటే ఈ బ్రహ్మరంధ్రం అనేటువంటిది ఇలా విచ్చుకుంటూ ఉంటది. పువ్వు వికసిస్తున్నట్టుగా, పంకుడులు విప్పుకుంటున్నట్టుగా, ఈ గొప్ప పువ్వు విచ్చుకుంటున్నట్టుగా ఈ యొక్క బ్రహ్మరంధ్రం అనేటువంటిది విచ్చుకుంటది. విచ్చుకునేటప్పుడు అలాంటి ప్రయత్నం కనుక జరిగేటప్పుడు శిరస్సు మీద దెబ్బ తగిలితే ఆ విచ్చుకునేటువంటి ఆ యొక్క చర్మం అనేటువంటిది
లోపల కుంచుకుపోతుంటది. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండడానికి ఈ జుట్టు పెట్టుకోవడం జరుగుతుంటది. ఇది దీని యొక్క ప్రాముఖ్యత. ఈ సుషుమ్న నాడి దీని నుంచి బయటకు వెళ్ళడం. భగవంతుడు ఈ యొక్క మన శరీరంలో ఈ సుషుమ్న నాడిలో దీన్ని ఇంగ్లీష్లో సూపర్ హైపర్ థల్మాస్ అని చెప్తుంటారు అనమాట. మీరు గూగుల్ సెర్చ్లో కొట్టండి, లేదంటే యూట్యూబ్లో కొట్టండి, దాన్ని చూపిస్తుంటారు. దాని చిత్రాలు కూడా మనం ఇదివరకు చూసాము. ఆధ్యాత్మిక దర్శనం గ్రూపులో చిత్రాలు కూడా పెట్టడం జరిగింది. మస్తిష్కం కడుగునేటువంటిది. ఇక పరమేశ్వరుని యొక్క కార్యక్షేత్రం మన శరీరంలో ఈ హృదయ స్థానం. అందుకే దయానంద సరస్వతి ఋగ్వేదాది భాష భూమికలో ఆ పరమాత్మ సాక్షాత్కారం చేసుకునేది ఎక్కడ అంటే కంఠం కింద, 2 వక్షస్థలాల మధ్యలో, ఉదరం పైన ఈ యొక్క హృదయ గ్రంథి. ఎక్కడైతే మాతృమూర్తులు మంగళసూత్రం ధారణ చేసేటప్పుడు ఆ మంగళం అనేటువంటిది ఎక్కడైతే వేలాడుతుంటుందో అక్కడ ఆ 2 వక్షస్థలాల మధ్యలో ఈ భీష్మ పితామహుణ్ణి కొట్టాలంటే అర్జునుడు ఇక్కడ అక్కడ కొడుతుంటే, ఏ అర్జున్, అతని యొక్క హృదయ గ్రంథి ఏదైతే అతనికి ఇచ్చా మృత్యువును సంపాదించి పెట్టినటువంటి ఆ యొక్క గ్రంథి ఉన్నది కదా, ఆ హృదయం అక్కడ కొట్టు అని చెప్తుంటాడు అనమాట. మొట్టమొదటి బాణం అక్కడ కొట్టగానే భీష్మ పితామహుడు తన పురుషార్థాన్ని వదిలేస్తుంటాడు అనమాట. ఈ యొక్క మెడలో వేసుకునేటువంటి నెక్లెస్లు కానీ, గొలుసులు కానీ అన్ని వేలాడేది చూపిస్తున్నటువంటి ఆ హృదయ గ్రంథిని. పరమేశ్వరుడు అక్కడ ఉంటాడనమాట. ఇక జీవాత్మ యొక్క నివాస స్థానం శరీరంలో యజుర్వేదము 20వ అధ్యాయము 9వ మంత్రం 3వ చరణం ప్రకారంగా ఏమని చెప్తున్నానంటే, పాదాభ్యాం జంగాభ్యాం విశిరాజా ప్రతిష్ఠిత. ఎవరైతే ఈ దేహమును పట్టుకొని పాకులాడుతుంటారో వారు ఉండేటువంటిది మూలాధారంలో. పాదాభ్యాం 2 తొంటి ఎముకలు, వెన్నెముక కింది ప్రదేశం, ఈ 3 మధ్యలో అక్కడ ఉంటుంటాయి తన నివాస స్థానం. ఇక పని చేసేటువంటిది ఎక్కడ చేస్తుంటది అని అంటే ఈ యొక్క బ్రికుటిలోకి వచ్చి పని చేస్తుంటుంటది. కాబట్టి ఇది లోపల జరిగేటువంటిది మన బయట చూపిస్తున్నాడు భగవంతుడు. ఏంటంటే మనం ఇంట్లో నివాసం ఉంటాం, కానీ ఉద్యోగం వ్యాపారం చేసేటువంటిది మాత్రం ఇంటికి బయట ఇంకెక్కడికి వెళ్ళో చేయాలి, వేరే దూరంగా చేయాలి. అన్ని ఒక్క చోట జరగవు. నాన్న కూడా ఉండేది తన గదిలో ఉంటుంటాడు, కానీ మనతో పాటు కూర్చుని తింటుంటాడు, చేస్తుంటాడు, కానీ పని చేసేది మాత్రం వేరే చోట. ఎవరిది వారి వేరే. ఈ యొక్క శరీరంలో కనబడుతున్నటువంటిది బయట మనకు అందరి చేత నటించి చూపింపజేస్తున్నాడు భగవంతుడు. మనకు కావలసినటువంటి జ్ఞాన విజ్ఞానమును ఒక నాటకీయ రంగంగా, ఒక జీవితంగా రూపొందించి ఆ జీవితం అనే నాటకంలో మనల్ని పాత్రధారులను చేసి మనల్ని ఆడించి మనకి కనువిప్పు కల్పిస్తున్నాడు. ఈ రహస్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇక్కడ చూపిస్తున్నటువంటిది. అందుకని ఈ జీవాత్మ మూలాధారంలో ఉంటాడు. ఈ అలసిపోయినప్పుడు పడుకున్నప్పుడేమో మూలాధారంలో ఉంటాడు. ఇక ఎప్పుడైతే జాగ్రత్త అవస్థలో పని చేస్తున్నప్పుడు, కొట్లాడుతున్నప్పుడు, నవ్వుతున్నప్పుడు, తింటున్నప్పుడు, అది నడుస్తున్నప్పుడు, అన్నిటి అప్పుడు ఇక్కడ ఉంటాడు అనమాట ఆజ్ఞాచక్రంలో. పరమేశ్వరుడు నివాస స్థానం ఈ సుషుమ్న నాడులు. ఇక పని చేసేటప్పుడు వచ్చేటప్పుడు ఈ హృదయ స్థానంలో ఉంటుంటాడు. అందుకని ఈ కింది నుంచి మీదికి పోతున్నప్పుడు ఈ రహస్యాన్ని మనం ఇంట్లో ఉన్నప్పుడు నాన్న పనిలో ఉంటాడు, అమ్మ పనిలో ఉంటుంది, మనం మన పనిలో ఉంటుంటాము. కానీ ఎవరైనా కూడా వస్తూ పోతున్నప్పుడు ఇలా తొంగి చూడడం. ఈ తొంగి చూసేటువంటిది ఏంటంటే ఈ యొక్క కింది నుంచి ఈ పైకి పోతున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఈ హృదయంలో చూడడానికి ఈ సాక్షాత్కారం చేసుకునేటువంటిది ప్రకరణం దయానంద సరస్వతి చెప్పాడు. ఈ సాక్షాత్కార ప్రకరణంలో వచ్చేది మనం ముందు తెలుసుకుంటాం. ఇదే అథర్వవేదంలో వస్తుంది. అందుకని ఈ ఈశ్వరుని మనం సంకేతంతో బయట ఏవైతే దృష్టాంతాలు మనకు కనిపిస్తున్నాయో ఆ దృష్టాంతములతోటి, ఆ దృష్టాంతముల వెనుక ఉండి ఈ బల్బు వెలుగుతుంది అంటే ఎందుకు వెలుగుతుంది అంటే బల్బే వెలగదు, బల్బును వెలిగించేటువంటి విద్యుత్ కావాలి. బల్బును వెలిగించే విద్యుత్ ఏ రకంగా అయితే ఉంటుందో, కనబడకుండా ఉంటుందో, ఫ్యానుని తిప్పేటువంటి విద్యుత్ ఎట్లయితే ఉంటుంటుందో, ఈ సూర్యుని ప్రకాశింపజేసేటువంటి ప్రకాశకుడు పరమేశ్వరుడు. సూర్యుడు పరమేశ్వరుడు కాదు. సూర్యుడు ఒక వాహనం.
సూర్యుడు ఒక ఆధారం. మనకు ఈ దేహం ఎట్లనో, మనకు ఈ ఇల్లు ఎట్లనో, మనకు మన దేశం మన భూమి ఎట్లనో, ఆ భగవంతుడికి ఆ సూర్యుని లోపల బెజ్జం ఉన్నది. దాన్ని ఋగ్వేదం 5వ మండలంలో చెప్పడం జరిగింది. బ్లాక్ హోల్ అని ఏదైతే అంటుంటారో, సూర్యుని మధ్యలో ఎట్లయితే ఉందో ఆ మధ్యలో ఉన్నటువంటి దానిని ఈ బల్బులో మధ్యలో ఇదివరకు పాత బల్బులలో ఈ 2 పుల్లలు పెట్టేసి ఆ పుల్లల మాకు ఆ స్ప్రింగ్ ను అందింపజేసేవాడు. ఆ స్ప్రింగ్ మాత్రమే వెలిగేటువంటిది. హీటర్లో ఆ స్ప్రింగే వెలుగుతుంది. ఆ రకంగా ఆ బ్లాక్ హోల్లో దానిని మనం పట్టుకోవాలని ఈ అథర్వవేదాన్ని ఋగ్వేదాన్ని చదివినటువంటి మన పూర్వ ఋషులు దానిని మనం మర్చిపోకూడదని చెప్పేసి తినుబండార పదార్థాల్లో మన కంచంలోకి తెచ్చి మన చేతి తినిపిస్తూ చూపిస్తున్నటువంటిది చిల్లు గారెలు. ఆ గారెలు ఊరికే లేవు. ఈ మనం వండుకునే పాత్రలు గుండ్రగానే ఉంటాయి, మనం తినే కంచము గుండ్రగానే ఉంటుంటది. ఇదంతా కారణం ఆ గ్రహోపగ్రహాలలో సూచించడానికి. మనం తినేటువంటి ఇటలీ ఆవిరి కుడుములు అంటారు. ఈ ఇడ్లీని తెలుగులో ఆవిరి కుడుములు అంటారు. ఆ ఆవిరి కుడుము అనేటువంటిది చంద్రునికి సూచకం. ఈ యొక్క చిల్లు గారెలు ఏవైతే ఉంటాయో ఇది సూర్యునికి ప్రతీక. మరి సూర్యుడు ఎర్రగా ఉన్నాడు కదా అంటే అతని ఉష్ణోగ్రత కారణంగా అతడు మండేటువంటి ఆ సూర్యగ్రహం దాన్ని చూపించడం, ఆ బ్లాక్ హోల్ని ఈ చిల్లు రూపంలో చూపించడం, దీన్ని ఆవిష్కరించినటువంటి వాళ్ళు మనము మర్చిపోకూడదని చెప్పేసి ఋషి మహర్షులు మనకు చెప్పినటువంటిది. అందుకని మనము సరి అయినటువంటి ఇవాళటి ప్రకరణం యొక్క సారాంశం ఏంటంటే, మనము ఈ యొక్క ఉదయం పూట చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో మనం సరి అయినటువంటి దిశలో వెళ్తున్నాము అని మనల్ని ప్రోత్సహించడానికి లభించినటువంటి ప్రమాణం. అందుకని ఈ మంత్రాలను ఇవాళ గ్రూపులో పెడతాను, అందరూ రాసుకోండి, అందరూ కంఠస్థం చేయాలి. ఇప్పుడు అంటుంటారు కదా, మరి దానికి ప్రమాణం ఏంటి? మీరు ఆయన ఓం ప్రకాష్ ఆయన చెప్తుంటాడు, మీరు మాట్లాడుతుంటారు, కానీ దీనికి ఆధారం ఏంటి అని అన్నదానికి ఈ వేద మంత్రం దొరికింది. ఇంకా మంత్రం ఏంటంటే, యో విద్యా సూత్రం, ఎవరైతే ఈ సూత్రాన్ని తెలుసుకుంటారో, వితతం దాన్ని విప్పడం, ఆ సూత్రం విప్పడం ద్వారా యస్మిన్ ఓతా ప్రజాయిమా. యస్మిన్ ఓతా అంటే అల్లిక అనేటువంటిది ఏంటంటే, ఇప్పుడు వస్త్రం నేయడానికి అడ్డంగా ఒక దారం, నిలువుగా ఒక దారం, ఈ రకం అల్లినటువంటి దానితోటి ఏర్పడేటువంటిదే ఈ యొక్క వస్త్ర రూపం మనం చూస్తున్నాం. ఆ రకంగా యో విద్యా సూత్రం, ఎవరైతే ఈ సూత్రాన్ని తెలుసుకుంటారో, సృష్టి రహస్యాన్ని తెలుసుకుంటారో, వితతం వాళ్ళు విప్పుకుంటూ, యస్మిన్ ఓతా ప్రజాయిమాహం, ఈ యొక్క కనబడుతున్నటువంటి 84 లక్షల జీవరాశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ప్రజలు, పరమేశ్వరునికి ప్రజలు. ఓతాహ వీళ్ళంతా పోతపోసినటువంటి వారు. సూత్రం సూత్రస్య యో విద్యా, ఎవరైతే ఈ సూత్రం తోటి ఆ సూత్రధారుని ఎవరైతే తెలుసుకుంటారో, సా విద్యాత్ బ్రాహ్మణం మహత్, వారే మహనీయుడైనటువంటి బ్రాహ్మణం విద్యాత్, గొప్ప పరమేశ్వరుని తెలుసుకున్న వారు అవుతారు. వేదాహం సూత్రం విదితం యస్మిన్నోత ప్రజాయిమాః. వేద అహం అంటే నేను, వ్యక్తిగతంగా చెప్తున్నాడు, ఎవరికి వారి ఈ పురుషార్థం, అందరు సామూహికంగా కాదు, ఎవరికి వాళ్ళ. వేద అహం సూత్రం విదితం, ఎవరైతే నేను ఈ సూత్రం ద్వారా ఆ పరమేశ్వరుని తెలుసుకుని, వితతం అంటే ఆ పరమేశ్వరుడు ఇస్తున్నటువంటి సంకేతాలను నేను విప్పుకుంటూ ఇంకా విశాలంగా ఆలోచిస్తూ చేస్తున్నాను. తద్వారా యస్మిన్ నోతా ప్రజా ఇమాహ, ఎవరైతే ఈ పుట్టే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పుట్టుకొస్తున్నారని, నేను చనిపోయేవారు ఎక్కడికి అని పోతున్నారని, ఈ యొక్క ధర్మాత మోక్షములను, ఈ మోక్షాన్ని పొందేటువంటి వాళ్ళు ఎక్కడికి పోతున్నారని, వచ్చే వాళ్ళు ఎక్కడికి వస్తున్నారని దీనిని నేను ఆలోచిస్తున్నాను. నాబోటి వాళ్ళు తెలిసిన వాళ్ళతోటి నేను విచారిస్తున్నాను, నా జ్ఞానాన్ని పెంచుకుంటున్నాను. సూత్రం సూత్రస్యాహం, ఎవరైతే ఈ సూత్రము ద్వారానే ఇప్పుడు బావిలోకి దిగేటప్పుడు మెట్లను ఆధారంగా చేసుకుంటారో, ఈ యొక్క తాడును ఆధారంగా చేసుకుంటారో, ఆ రూపకంగా సూత్రం సూత్రస్యాహం, ఈ సూత్రాన్ని పట్టుకొని ఆ సూత్రధారాన్ని పట్టుకోవడానికి, ఈ సూత్రం పట్టుకొని ఆ సూత్రధారాన్ని గుర్తించడానికి వేదాథ యద్ బ్రాహ్మణం మహత్,
అన్నింటికంటే గొప్ప పరమేశ్వరుని, ఈ యొక్క సృష్టి అండపిండ బ్రహ్మాండాలను సృష్టించినటువంటి పరమేశ్వరుని, ఎక్కడి నుంచి అయితే ఈ ఉరుములు ఉరుముతున్నాయో, ఎక్కడి నుంచి అయితే ఈ విద్యుత్తు మెరుస్తూ ఉందో, ఎక్కడి నుంచి అయితే ఈ వర్షం కురుస్తూ ఉందో, ఎక్కడి నుంచి అయితే ఈ ప్రకృతి ప్రకోపాలు వస్తున్నాయో, ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జీవరాశులు పుట్టుకొస్తున్నాయో, ఎక్కడి నుంచి అయితే ఈ ఎవరి ద్వారానైతే ఈ యొక్క వృక్ష వనస్పతులతోటి ఆహారం పండించి మనకు తినిపించడం జరుగుతుందో, ఏ భూమిలో నుంచి అయితే ఈ యొక్క ఖనిజాలన్నీ అభివ్యక్తమై మనకు ఉపకరిస్తూ ఉన్నాయో, ఎవరి ద్వారా అయితే ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయో, ఆ పరమేశ్వరుని మనం తెలుసుకున్న వాళ్ళం అవుతుంటాం. అందుకని ఈ యొక్క మనము చేస్తున్నటువంటి దాంట్లో నిర్లక్ష్యం చేయకూడదు. ఇది మంచి సదవకాశం భగవంతుడు మనకు ఇచ్చాడు కాబట్టి మనం ఈశ్వర సాక్షాత్కారం చేసుకోవడానికి సరైనటువంటి దిశలో ముందడుగు వేస్తున్నాము అనేటువంటి అభిప్రాయంని ఈ యొక్క అథర్వవేదం ప్రమాణం నిన్న నాకు చాలా తెలియజేసింది. కాబట్టి ఆ విషయాన్ని ముందు పెట్టాను. ఇది మన ప్రకరణం కాదు, కాకపోయినా కూడా ఇది విషయం వచ్చింది కాబట్టి మనం ముందుకు వస్తే ఇంకా దాని మీద విచారించుకోవచ్చు అనేటువంటిది అభిప్రాయం. మరి సమయం అతీతమైంది కాబట్టి దీన్ని ఇక్కడిని విరమింపజేస్తున్నాను. నమస్తే. అథర్వణ వేదంలో ఉన్నటువంటి మంత్రాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క మంత్రంలో ఉన్న అర్థాన్ని విశదీకరించి విపులంగా ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క మానవులకు ప్రేరణ కలుగుతుంది, ఎక్కడి నుంచి అయితే ఈ జ్ఞానము మనకు తెలుస్తుందో ఆ యొక్క మంత్రాన్ని ఉపదేశించారు. మరి ఈ యొక్క ఎపిసోడ్ను షేర్ చేసి లైక్ చేసి అందరు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఇంకొకరికి చెప్పేటట్లుగా తయారు కావాలని ఆచార్య గారికి ధన్యవాదాలు చేస్తూ సబ్స్క్రైబ్ నమస్తే ఆచార్య. చెప్పాలా అనుసూయమ్మ గారు? ఏం లేదు, నేను నారంకేళ్ళలో ఉన్నాను గురుగారు. సరే సరే, అందరు కూడా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు వైదిక విద్య విజయదుర్గమ్మ గారిది ఉంది. విజయదుర్గమ్మ గారు చేస్తారని కోరుచున్నాం. వారు లేరు. చేయించమ్మా. ఓం నమస్తే ఆచార్య. సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము, పుట్టబోయే శిశువు యొక్క ఆత్మభావము. ఓం అమృతోపస్తర నమసి ఓం సత్య శ్రేతాం స్వాహా రభీష్టయా ఆభో భవంతు వీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్వాక్ ఓం ప్రాణః ప్రాణః ఓం చక్షుః ఓం శ్రోత్రం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం విశోభరం ఓం కరతలకరాపృష్ఠే ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం ఋతం చ సత్యం సాభిద్ధా తపసోధ్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్ది స్వస్య మిషతో వసి
सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयतु दिवीं च पृथिवीं चान्तरिक्षमदो स्वः ॐ शन्नो देवीरभीष्टयापो भवन्तु वीतये शंयोरभिस्रवन्तु नः ॐ प्रासीदिगग्निरधिपतिरशितो रक्षितादिच्छायिषवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्चिराजिरक्षिता पितृशवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः प्रदीचीदिक्वर्णोऽधिपतिः प्रदापूरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षितासि निर्षवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः ध्रुवादिगिष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरदशवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वरशमिषवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वरशमिषवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः परिषदति दुर्गाणि विश्वा नाभेव सिन्धुं दुरितात्याग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वर्णच्चाग्निः आप्रद्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतः सुदशुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चौर्यम् उद्वयं तमसस्वरिष्वत्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरद्वस्तेमतिरदश्यतं जीवेमतिरदश्यतगम् शृणुयामतिरदश्यतं प्रभ्रमामतिरदश्यतम् अदीना साम्यतिरदश्यतं गोह्यच्च तिरदश्यतात् ॐ शन्नो देवीरभीष्टयापो भवन्तु वीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఏ రక్షకాభో సచితానంద స్వరూప నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మనికి అనేక నమస్కారములు. ఏ జగదీశ్వర దయాని దేవకృపయా నేన జపవాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్ష శత్రువిధ పురుషార్థములు ఈ జన్మలోనే వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తించుకుందముగాక. ఓ నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ
నమః శివాయ శివతరాయ ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. అమ్మగారికి ధన్యవాదాలు. శాంతి పాఠం. ఓం ద్యో శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతిరాప శాంతి ఔషధయ శాంతి వనస్పతయే శాంతి విశ్వే దేవా శాంతిర్బ్రహ్మ శాంతి శాంతి సర్వగం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. ఆచార్య నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే.